హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మిత్రులారా, ఈరోజు నేను చెప్పబోయే కథ పూర్తిగా విని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నా. వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నిద్రలో ఉండగానే 5 గంటలకి మోగుతున్న ఫోన్ చూశాను. అమ్మ, ఇంత పొద్దున్నే అమ్మ ఫోన్ ఏంటి? ఈ సమయంలో ఎప్పుడూ చేయలే. ఇవాళ ఏంటి? అమ్మా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానురా. మాటల్లో దుఃఖం కనిపిస్తుంది. ఒంట్లో బాగోలేదేమో. అమ్మా, గొంతేం అలా ఉంది? నేను మీ దగ్గరికి వచ్చేస్తానురా. వెంటనే రాగలవా? ఏమైందో అక్కడ అనుకుంటూ, అమ్మా, ఇవాళ కాలేజీకి వెళ్ళి సెలవు పెట్టి రాత్రికి బయలుదేరి వస్తాను. రేపు వచ్చేద్దాం, సరేనా? ఒక్కరోజు ఓపిక పట్టు. అమ్మ చేత ఊ అనిపించి ఫోన్ పెట్టేశాను. వెంటనే చెల్లాయి రవలి, అన్నయ్య, ఇక్కడ అమ్మ పరిస్థితి ఏం బాగోలేదు. నడవలేకపోతుంది. 2 అడుగులు వేస్తే చాలు పడిపోతుంది. మా ఆయనేమో వాళ్ళ తమ్ముడు ఇంటి నుంచి మా అత్తగారిని తీసుకువచ్చారు. వచ్చినప్పటి నుండి ఆవిడ అమ్మని సూటిపోటి మాటలతో సతాయిస్తుంది. అమ్మ మాట్లాడుకున్నా అలా సర్దుకుపోతున్నా ఆవిడ మాత్రం ఆపటం లేదు. ఈయన ఎటూ చెప్పలేకపోతున్నారు. నాకు ఏం చేయాలో తోచటం లేదు. రవలి, మీ అత్తగారిని తీసుకువచ్చారని నాకెందుకు చెప్పలేదమ్మా? ఆవిడ కోపంలో అసహనంలో న్యాయం ఉంది. బావగారు మంచివారు కాబట్టి అమ్మని ఇన్నాళ్ళు అట్టే పెట్టుకున్నారు. నేను రాత్రికి బయలుదేరి వస్తానమ్మా, నువ్వేం బాధపడకు. నా భార్య లలిత అన్నీ విని ఏమైందట అంది. రాత్రికి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను అన్నాను క్లుప్తంగా. ఎక్కడికేమిటి? ఇక్కడికే. నేను ఎక్కడుంటే అమ్మ అక్కడే ఉంటుంది. నాకు ఇష్టం లేదని చెప్పానుగా ఎప్పుడా. ఎందుకు ఇష్టం లేదు? ఆవిడేమైనా సతాయించే మనిషా? ఓపుకున్నన్నాళ్ళు ఇంటి పని అంతా కూర్చోబెట్టి చేసింది. నువ్వు తనని మనిషిగా చూడకపోయినా, ఓహో, మీ అమ్మా నాన్నలా ఇల్లు ఆస్తి ఉన్న మనిషి కాదనా? పల్లెటూరి మనిషనా చులకనా? అమ్మకు ఉన్న ఆస్తంతా నేనే. నన్ను రెక్కలు ముక్కలు చేసుకుని ఇంత వాణ్ణి చేసింది. నీ నోటికి భయపడి నలుగురిలో నవ్వుల పాలు అవుతామని ఇన్నాళ్ళు పద్ధతి కాకపోయినా రవలి ఇంట్లో పెట్టాను. వాళ్ళ అత్తగారు వచ్చారు. అమ్మకి ఒంట్లో బాగోవడం లేదట. అక్కడ అమ్మకి ఇబ్బందిగా ఉంది. నేను ఇంకా ఆమెను అక్కడ ఉంచను. నాకు ఇష్టం లేదంటే నేను అక్కడ ఉంచను. నాకు ఇష్టం లేదంటే క్షణం కూడా ఆవిడ్ని భరించలేను. ఆవిడో నేనో ఒకరే ఉండాలి ఇంట్లో. ఏదైనా నీ నిర్ణయం, అంతే. సరే అయితే, అమ్మకు స్థానం లేని చోట నాకు అక్కర్లేదు. అమ్మతోనే ఉంటాను ఎక్కడైనా. భార్యా పిల్లల పట్ల బాధ్యత లేదా నీకు? నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ మాట అనే అర్హత ఉండేది. నీకు ఉద్యోగం ఉందని, బాగా సంపాదిస్తున్నావనేగా నీ గర్వం. ఆ సంపాదనతోనే బతుకంతా. భర్త ప్రేమ, అత్తగారి ఆప్యాయత విలువ ఏం తెలుస్తుందిలే. ఇన్నాళ్ళ నుంచి ఈ ఇంటి బాగోతాన్ని, పిల్లల్ని చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎన్ని అర్థమవుతున్నాయి అంటూ కాలేజీకి వచ్చేస్తాను. మనసంతా చిరాగ్గా అశాంతిగా ఉంది. అమ్మని ఎక్కడికి తీసుకురావాలి? ఇల్లు ఏమైనా చూస్తే ఒక్క రోజులో ఇల్లు ఎలా దొరుకుతుంది? అమ్మ ఆరోగ్యం బాగుండటం లేదు. ఆరోగ్యం లేకపోతే అద్దె ఇల్లు కూడా దొరకదు. ఇల్లు చూసినా నేను ఉదయం 8 గంటలకు వెళ్ళిపోతే మరలా ఎప్పుడో సాయంత్రం 6ంటికి వస్తాం. వచ్చాక మళ్ళీ బయట క్లాసులు ఉంటాయి. రోజంతా అమ్మ ఒంటరిగా ఎలా ఉంటుంది? అమ్మకి మనిషి తోడు ఉండాలని రవలి చెప్తోంది. ఇదే కాలేజీ వేరే బ్రాంచ్లో చేస్తున్న శర్మకు ఫోన్ చేశాను. తనకు మా ఇంటి విషయాలన్నీ తెలుసు. లంచ్ అవర్లో వచ్చాడు. సంగతి అంతా చెప్పాను. వాసు, నువ్వు ఇప్పుడు ఇల్లు తీసుకొని సంసారం పెట్టడం ఇవన్నీ రిస్కు. నువ్వు ఇంట్లో ఉండవు రోజంతా. నాకు తెలిసిన ఓ వృద్ధాశ్రమం ఉంది ఈ ఊళ్ళలో. ఇది వరకు మా ఊర్లో తెలిసిన ఓ పెద్దావిడిని చేర్పిస్తే చూడ్డానికి వెళ్ళాను. చాలా బాగుంది. డబ్బు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు అనుకో. వేలకు అన్నీ వాళ్ళే చూసుకుంటారా. మంచంలో ఉన్న వాళ్ళని నర్సులు కూడా వచ్చి చూసుకుంటారు. డాక్టర్స్ వచ్చి ప్రతిరోజు చెకప్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం పదా. రేపట్టు సెలవు పెట్టావుగా, ఈ పూట కూడా పెట్టేసే. నేను కూడా ఫోన్లో చెప్తాను. అమ్మనక్కడ చేర్పిద్దువు గాని. నువ్వు అక్కడికి దగ్గరలో గదేమైనా తీసుకొని కొన్నాళ్ళు నీ తిప్పలేవో నువ్వు పడుదువు గాని. కొందరు ఆడవాళ్ళకి భర్త కావాలి కానీ అత్తమామలు పనికి రారురా.
నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఇంత సహనంగా నెట్టుకొస్తున్నా లలిత నిన్ను అర్థం చేసుకోపోయింది అన్నాడు శర్మ కోపంగా. ఇద్దరూ వెళ్ళి వృద్ధాశ్రమం చూసి వచ్చారు. వాతావరణం బాగుంది కానీ మనసంతా ఏదో అయిపోయింది. కొడుకు కోడలు ఉండి కూడా ఇలా అనాథల ఆశ్రమంలో అమ్మ ఎలా స్పందిస్తుందో దీనికి చూడాలి మరి. రేపు రాత్రికి అక్కడ బయలుదేరి ఎల్లుండి పొద్దున్నే అమ్మని తీసుకొని తిన్నగా ఆశ్రమానికి వచ్చేస్తానని నిర్వాహకులకి చెప్పాను. ఈలోగా అక్కడికి దగ్గరలోనే గది చూడమని శర్మకి చెప్పి ఇంటికి వచ్చాను. నా బట్టలని పుస్తకాలని సర్దుకుని ఆ రాత్రే ఇంటి నుంచి బయలుదేరుతుంటే ఇదేనా నీ నిర్ణయం? నన్నిలా ఒంటరిగా వదిలేసి ఇంకా ఏదో చెప్పబోయేలోపు లలిత, నేనెంతో సహనంగా ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చాను. నన్ను అమ్మని నువ్వు తక్కువ చేస్తూనే ఉన్నావు. నీకు మా అమ్మ అక్కర్లేదు. పిల్లలు వేరే వేరే ఊర్లలో చదువుకుంటున్నారు. నీకు తోడు కావాలి. నీకు భద్రత రక్షణ కోసం మాత్రమే నేను కావాలి. కానీ నాకు మాత్రం అమ్మే కావాలి. నువ్వు ఆమెకు చేసిన అవమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను లలిత. తల్లి కోసం భార్య పిల్లల్ని కాదనుకునే గనుణ్ణి నిన్నే చూస్తున్నా అంది లలిత చాలా వ్యంగ్యంగా. నేను మాట్లాడుకుంటా బయటికి వచ్చేశాను. పొద్దున్నే రవలి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి పాపం అమ్మ మంచం మీద పడుకొని ఉంది. నన్ను చూస్తూనే వచ్చావా నాన్న అంది, కళ్ళల్లో నీళ్లు వస్తుంటే తుడుచుకుంటూ. ఏవో ఊర్లో 1-2 పనులుంటే చూసుకొని వస్తానమ్మా. రాత్రికి బయలుదేరుదాం. పగల ప్రయాణం కష్టమవుతుంది నీకు అన్నాను. ఆ మాటలు అంటుంటూనే కోడలు బాగుందా అంది. అనేసాను లేస్తూ. రవలి కాఫీ తెచ్చింది. భర్త అక్కడే ఉన్నాడు. ఇన్నాళ్ళు మీకు శ్రమిచ్చాను. రాత్రికి అమ్మను తీసుకువెళ్తాను బావా అన్నాను. అదేం లేదు, శ్రమేముంది, ఆవిడ ఉండాలనుకుంటే ఇక్కడే ఉండొచ్చు అన్నాడు మొహమాటంగా మా బావ. రవలి వంటింట్లో ఉన్నప్పుడు విషయం అంతా చెప్పాను. చాలా బాధపడింది. బస్సు ఎక్కే అమ్మతో నెమ్మదిగా చెప్పన్నయ్యా అన్నది. అమ్మ అర్థం చేసుకుంటుందిలే అన్నది. నా చెల్లి నాకు కష్టాల్లో ఓ తమ్ముడిలా నిలబడింది. నా భార్య నా తల్లిపై చూపిన దాష్టికానికి నా చెల్లి నన్నెప్పుడు నిందించలేదు. నాకు అమ్మేగా అనవసరంగా గొడవలెందుకన్నయ్యా, నువ్వేంటో నాకు తెలీదా అని నాకు బాధ్యతల్లో తోడు నిలబడింది. పెళ్ళయ్యాక ఆడపిల్ల, మా అన్న వదినొచ్చాక మారిపోయాడు, మా అమ్మని వదిలేశాడు అని చెప్పుకొని తిరిగే ఈ రోజుల్లో రవలి లాంటి చెల్లి ఉండడం నా అదృష్టం. నువ్వు రోజూ చూసి వెళ్తానంటే అమ్మ ఎక్కడైనా సంతోషంగా ఉంటుందిరా. అమ్మను ఎప్పటికీ నా దగ్గరే ఉంచుకుందామని అనుకున్నా అన్నయ్య. కానీ అనబోయి ఏదో చెప్పబోయింది. వద్దమ్మా, ఇప్పటికే నీ శక్తికి మించి చూసావు అన్నాను. ఇక బస్సులో, అమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం ఇంటికి వెళ్ళటం లేదు. ఒక వృద్ధాశ్రమం ఉంది. అక్కడ నీ వయసు వాళ్ళందరూ ఉంటారు. నీకు బాగుంటుంది. నేను అక్కడికి దగ్గరలోనే ఓ గది తీసుకొని ఉంటాను. రోజు ఉదయం రాత్రి వచ్చి చూస్తాను అంటూ ఇంట్లో నాకు లలితకి జరిగిన గొడవంతా చెప్పాను. అమ్మ ముఖం వివర్ణమైపోయింది. నాని, నేను ఎక్కడైనా ఉంటానురా. నా కోసం నీ జీవితాన్ని బలి చేసుకోకు. కోడలు ఇవాళ కాకపోతే రేపైనా మారవచ్చు. వయసు వచ్చే కొలది మార్పు వస్తుంది లేరా. పంతాలు వద్దురా నాన్న. ఇన్నాళ్ళు నీ ఓర్పే నీకు మంచి చేస్తుంది. పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారా. కోడల్ని ఒంటరిగా వదిలి నువ్వు ఇలా రావటం నేను భరించలేనురా
అంతేకాక నువ్వు అక్కడ కాలేజీ పక్కన ఇల్లు, నేను ఉండే చోటుకి దగ్గరగా ఉండాలంటే కాలేజీ దూరం అవుతుంది కదరా నాన్న. నా కోసం ఆదివారాలు రా చాలు, రోజు ఫోన్లో మాట్లాడు చాలు. రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకు కోసం నీ జీవితాన్ని వృధా చేసుకోకు అంతే. అమ్మా లేదమ్మా, చాలా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంకా ఈ విషయంలో మాట్లాడేది ఏమీ లేదమ్మా. అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించాను. కొత్తలో దిగులుగా ఉండేది. నన్ను చూస్తే చాలు కళ్ళల్లో వెలుగు కనిపించేది. రోజు పొద్దున్న రాత్రి వెళ్ళి చూసి వస్తూ ఉన్నాను. ఆశ్రమం దగ్గరే గది తీసుకొని కాలేజీ హాస్టల్లో భోజనం చేస్తూ, రాత్రి బయట తింటూ, రోజు 2 గంటలు ట్రాఫిక్లో ప్రయాణిస్తూ కాలేజీకి చేరుకుంటూ నానా అవస్థలు పడుతుంటే, పిల్లలిద్దరూ చదువులకు నేను ఎక్కడ తేగలను, ఒకరి బాధ్యత నువ్వు వహించు అంటూ ఫోన్లో గట్టిగా అరిచింది లలిత. అబ్బాయి చదువు బాధ్యత, అమ్మ వృద్ధాశ్రమంలో నెలకి 15,000 రూపాయలు, నా ఇంటి అద్దె ఖర్చులు, ఎంత పొదుపుగా వాడుతున్నా చాలని ఆర్థిక పరిస్థితి. అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది, సరిగా తినటం లేదు, రాత్రులు నిద్ర పట్టట్లేదంట. నేను పొద్దున్నే 6 గంటలకి కాలేజీకి బయలుదేరే ముందు వెళ్తే పడుకొని ఉంటుంది. తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పడుతుందట. అందుకనే ఇక రాత్రులే వెళ్ళడం మొదలుపెట్టాను. కాలేజీ దూరం అవడం వలన 6ంటికే బయలుదేరితేనే కానీ టైంకి చేరుకోలేకపోతున్నా. ఒకరోజు రాత్రి అమ్మకు గుండె నొప్పి వచ్చింది. ఆశ్రమం వాళ్ళు నాకు ఫోన్ చేస్తే కంగారుగా పరిగెత్తాను. హాస్పిటల్లో చేర్పించాను. 4 రోజులు ఉంచి వైద్యం చేయించి పంపారు. ఇక హాస్పిటల్ నుంచి ఆశ్రమానికి తీసుకువెళ్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. నేను అమ్మతో ఉండడానికి లేదు, ఇంటి వాతావరణము కాదు. ఎంత బాగా చూసినా ఏదో వెలితి, తన అన్న మనిషి లేరు. పోనీ నేనుండే గదికి 4 రోజులు ఉంచుదామనుకుంటే నేను రోజంతా గదిలో ఉండను. అమ్మ ఒక్కతే ఉండలేదు. ఒంటరిగా ఉన్న అమ్మ అనారోగ్యంతో వృద్ధాశ్రమంలో ఉండడమే మెరుగనిపించింది. అమ్మకి ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు. ఎవరైనా పలకరిస్తే ఆప్యాయంగా మాట్లాడుతుంది, ఏమైనా చెబితే వింటుంది. తన గురించి మాత్రం ఏమీ చెప్పదు. ఎక్కువగా భగవద్గీత చదువుకుంటుంది. నాకు పెళ్ళయ్యే వరకు నేనే తన లోకంగా గడిపింది. ఈ మధ్య నేను వెళితే అమ్మ ఓ చిన్న పిల్లల ఏడుస్తోంది. వయసు, అనారోగ్యం మనుషుల్ని బలహీనలు చేస్తుందేమో మరి. ఇంటికి తీసుకువెళ్ళారా అంటుంది. ఏ ఇంటికని తీసుకువెళ్ళాలి? లలిత ఏనాడు అమ్మ ఎలా ఉందని, ఎక్కడ ఉందని అడగలేదు. పిల్లలిద్దరూ మాత్రం నానమ్మ ఎలా ఉందని ఫోన్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఊర్లోకి వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తామన్నా లలిత రానియదు. ఆ విషయం నాకు తెలుసు. వాళ్ళు కొంచెం పెద్దయ్యాక నన్ను అర్థం చేసుకుంటారనేది నా నమ్మకం. ఖచ్చితంగా వాళ్ళు నా దగ్గరికి వస్తారనేది కూడా నా నమ్మకం. అమ్మని 2-3 సార్లు హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. ఆశ్రమం నుంచి అర్ధరాత్రి ఫోను వస్తే చాలు గుండె దడ వచ్చేస్తుంది. చివరిసారిగా బాగా జ్వరం వచ్చి హాస్పిటల్లో చేర్పించినప్పుడు అమ్మ అక్కడే చనిపోయింది. అమ్మ తన కష్టాల నుంచి విముక్తి పొందింది. లలితకు చెప్పాలని కూడా నాకు అనిపించలేదు. రవళి బావగారు వచ్చారు. బహుశా రవళి చెప్పిందేమో లలిత కూడా వచ్చింది. నేనేం మాట్లాడలేదు. వృద్ధాశ్రమంలో ఎక్కువసేపు ఉంచకూడదని వాళ్ళు అన్నారు. ఇక అమ్మను పంపించే ఏర్పాట్లు శర్మ సహాయంతో వెంటనే జరిగిపోయాయి. అమ్మ వెళ్ళిపోతుంటే అమ్మ పేరుతో వృద్ధాశ్రమంలో నా ఖర్చుతో భోజనాలు పెట్టించాను. డబ్బు బాగా తీసుకున్నా అక్కడ ఆధారంగానే
చూశారు అమ్మని. నాకు నిశ్చితాన్ని ఇచ్చింది ఆ ఆశ్రమం. అందుకే ఆ కృతజ్ఞత. మరొక రోజు అనాథాశ్రమంలో భోజనాలు పెట్టించాను. నాకు ఈ కర్మలు తంతులు మీద పెద్దగా నమ్మకం లేదు. అమ్మ పేరుతో ఓ 10 మందికి తృప్తిగా భోజనం పెట్టగలిగాను. నాకు అదే సంతోషం. అమ్మ కూడా ఖచ్చితంగా పైనుంచి చూస్తూ సంతోషించే ఉంటుంది. 4 రోజులు తన ఇంట్లో ఉండమన్నాడు శర్మ. కానీ సున్నితంగానే తిరస్కరించాను. గదికి వస్తే అంతా శూన్యం. అమ్మలేని ఈ బ్రతుకు ఊహించుకోలేకపోతున్నాను. అంతే, కట్టలు తెగింది కన్నీటి ప్రవాహం. నిశిరాత్రి చూసేవాళ్ళు, ఆదరించేవారు ఎవ్వరూ లేరు. దగ్గరగా ఉదయ విధానంగా గుండె పగిలేలా ఏడుస్తూనే ఉన్నాను. 2 రోజుల తర్వాత లలిత వచ్చింది. ఇంటికి వెళ్దాం రా అంది. అమ్మ లేదని రమ్మంటున్నావా? ప్లీజ్, ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? జీవితం ఉన్నంత వరకు. అమ్మ భౌతికంగా లేదు అంతే. అమ్మ ఎప్పుడూ నాతోనే ఉంటుంది అన్న.